అనారోగ్యంతో అవస్థపడుతున్న నోయల్ గంగవ్వలాగే బిగ్ బాస్ షో నుంచి అనూహ్యంగా వెళ్ళిపోయాడు. దీంతో ఇంటి సభ్యులు భారంగా వీడుకోలు పలికారు. కానీ వీలైనంత త్వరగా కోలుకొని నోయల్ మళ్ళీ తిరిగి రానున్నాడు. మళ్ళీ వచ్చేస్తాడన్న సంతోషం కన్నా ఇప్పుడు వెళ్ళిపోతున్నాడన్న బాధే హారికను ఎక్కువగా కుంగదీసింది. దీంతో అభిజిత్ ఆమెను ఆప్యాయంగా హత్తుకొని ఓదార్చాడు. ఇక ముందుగా ఊహించినట్లుగానే అరియానా 8వ కెప్టెన్గా అవతరించింది. కానీ ప్రోమోలో మాస్టర్ అవినాష్ కలిసి ఇంటి సభ్యులను ఆట పట్టించిన క్లిప్పింగ్లను మాత్రం మొత్తానికే చూపించలేదు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ ఇంటిలో నోయల్ ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలుపెట్టింది. పలుమార్లు ఆరోగ్యం బాగా ఉండడం లేదనే విషయాన్ని తాను స్వయంగా చెప్పుకోవడం ద్వారా బిగ్ బాస్ వెల్లడించే విషయం ఆధారంగా బయటకు వచ్చింది. సోమవారం మొదలైన బీబీ డేకే టాస్క్ సందర్భంగా నోయల్ ఆరోగ్య పరిస్థితి మరింత తీవ్రమైంది. ఇదిలా ఉండగా నోయల్ కండరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్టు స్పష్టమైంది. కీళ్ల నొప్పులు, కండరాల పట్టివేత, బాడీ పెయిన్స్ లాంటి విషయాలు ఆయనను వెంటాడుతున్నాయి. సోమవారం నుంచి వైద్యుల పర్యవేక్షణలో నోయల్ ఉన్నాడు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో మెరుగైన చికిత్స కోసం బయటకు పంపించాల్సి రావడంతో ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లిన 2వ వ్యక్తిగా మారారు.